అమర్ ఇంటికి ఆర్మీ వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి, సార్ పిల్లలను తీసుకురానా అని చెప్పి అంటూ ఉంటే, పిల్లల్ని తీసుకురావడానికి రాతోడు వెళ్ళాడు, థ్యాంక్స్ అని చెప్పి అమర్ అంటాడు. నేను బయట వ్యాన్లోనే ఉంటాను సార్, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అని అతను అమర్కి చెబుతాడు. ఓకే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆరు చెట్టు చాటున నిలబడి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇంతమంది మనకి ప్రొటెక్షన్గా వచ్చారంటే థ్రెట్ ఎక్కువగానే ఉందన్నమాట అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి అమర్తో, మీరు ఏం కంగారు పడకండి, మీరుండగా మాకు ఏమీ జరగదు. వాళ్ళు ఎంతమంది కుటుంబాలను రోడ్డున పడేలాగా చేశారు, ఎంతమందికి ప్రేమించిన వాళ్ళను దూరం చేశారు, అటువంటి వాళ్ళను అస్సలు విడిచిపెట్టద్దు, మీరు ఎలాగైనా సరే వాళ్ళను పట్టుకుని తీరాలి అని చెప్పి బాగి అమర్కి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక దాంతో సదాశివం గారు, మిస్ అమ్మ నీలో ఉన్న ఆ భయాన్ని కూడా దాటుకొని నువ్వు అమర్కి ధైర్యం చెబుతున్నావు చూడు, ఈ ఒక్క విషయంతో నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కావు. ఒకప్పుడు అమర్ ధైర్యం ఆరు, ఇప్పుడు అమర్ ధైర్యం నువ్వు మిస్ అమ్మ అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ బాగితో, మిస్ అమ్మ వెంటనే అంకుల్కి మంగళ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటే, ఎందుకండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ మీద కూడా ఏదైనా అటాక్ ప్లాన్ చేస్తే సేఫ్గా ఉంటుంది కదా, అందుకే వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి, సమ్లో ఉండే అటువంటి వాళ్ళు మన వాళ్ళని వాళ్ళకు కొంచెం కూడా డౌట్ రాదులే అమర్, అయినా అటువంటి వాళ్ళను ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మనోహరి మీద మండిపడుతూ, అటువంటి వాళ్ళంటే ఏంటి మనోహరి నీ ఉద్దేశం అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మనోహరి, అంటే అది కాదమ్మర్ నా ఉద్దేశం, అంకుల్ ఎప్పుడు కూడా బయట తిరుగుతూ ఉంటారు కదా, ఇలా ఇంటికి వచ్చి ఉండమంటే ఆయన ఉండగలరా, అందుకే అలా అన్నాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఏ విధంగా అన్నా సరే మాట జారే ముందు ఒకసారి ఆలోచించు మనోహరి, వాళ్ళు నా వాళ్ళు, ఆయన నా మామగారు, మంగళ గారు ఆయనకు భార్య అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత బాగి మనోహరి వైపు సీరియస్గా చూస్తూ రామూర్తికి ఫోన్ చేయడం కోసం అని చెప్పి పక్కకు వెళ్తుంది. మరో పక్క ఆరు గుప్తాతో, గుప్తా గారు ఏదో ప్రమాదం జరగబోతుందని నా మనసుకి తెలుస్తుంది, ఎలాగైనా సరే మాయాపేటికను తెప్పించండి, ఒకసారి అందులో ఏం జరుగుతుందో చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే, చూడు బాలిక, నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఇలా మాయాపేటికను అడగరాదు, మాయాపేటికలో జరగబోయేది చూడడం అపరాధం అని చెప్పి విధికి వ్యతిరేకంగా వెళ్ళడం నేరం అంటూ గుప్తా ఆరుని హెచ్చరిస్తాడు. ఇక ఆరు, గుప్తా గారు చెప్పకపోతే ఏంటి, మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి భాగ్య దగ్గరికి వస్తుంది. అవును మిస్సమ్మ, ఏంటి మీ ఇంటి చుట్టూ ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, మీరు ఆ సెక్యూరిటీ వాళ్ళని దాటుకుని లోపలికి ఎలా వచ్చారక్క అని చెప్పి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, మరేం లేదు మిస్సమ్మ, నేను నీ పేరు చెప్పాను, నీ పేరు చెప్పగానే వాళ్ళు నన్ను లోపలికి పంపించారు, అసలు ఇంతకీ ఎందుకు వాళ్ళంతా వచ్చారని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, ఏం చెప్పమంటారక్క, ఆయన సిన్సియారిటీయే ఆయనకి శాపంగా మారిందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే మిస్సమ్మ, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క స్కూల్లో అంజుని కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక వినోద్ అనే ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఇక అప్పుడే అంజుకి సోషల్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. ఇక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అంజు పాప ఇక క్లాస్ని బోర్గా ఫీల్ అవుతూ పక్కనున్న తన ఫ్రెండ్తో ఈ క్లాస్ ఎప్పటికైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వినోద్ అనే అతను ఆ టీచర్ దగ్గరకు వచ్చి, టీచర్ నేను అమరేంద్ర గారి డాటర్ కోసం వచ్చాను, అర్జెంటుగా సార్ అంజుని తీసుకురమ్మని చెప్పారు అని అంటూ ఉంటే, ఇదేంటి ఎప్పుడు అంజలి కోసం రాతోడు అనే వ్యక్తి వస్తాడు కదా, మరి ఈసారి నువ్వు వచ్చావేంటి అని చెప్పి టీచర్ అనుమానించి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అతను, రాతోడు వేరే పని మీద వెళ్ళాడు మేడం, అందుకే ఈసారికి అంజు పాపని నన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ప్రిన్సిపల్ మేడంతో కూడా ఒకసారి మాట్లాడతానని చెప్పి అతను నమ్మించడంతో అప్పుడు ఆ టీచర్, ఓకే అంజు యూ కెన్ గో అని చెప్పి అంజలిని పంపిస్తుంది. ఇక అంజు అతని దగ్గరికి వచ్చి, ఇదేంటి మిమ్మల్ని నేను డాడ్తో ఎప్పుడు చూడలేదు కదా అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు అతను, నేను
ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యానులేమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అంజు నన్ను ఒక్కదాన్ని తీసుకురమ్మన్నారా, అందరినీ తీసుకురమ్మన్నారా అని చెప్పి అతన్ని అడుగుతూ ఉంటుంది. నీ ఒక్కదాన్నే తీసుకురమ్మన్నారా అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు. దాంతో అంజు ఇదేంటి నా ఒక్కదాన్ని తీసుకురమ్మనడం, ఒకవేళ ప్రిన్సిపల్ మేడం నా గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటుందా, అందుకే నన్ను డాడీ తీసుకురమ్మన్నారా అని చెప్పి ఆలోచిస్తూ అంకుల్ నేను సాయంత్రం వస్తానులేండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అంజు పాప నీ మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదమ్మా, మీ డాడీ నీతో ఏదో మాట్లాడాలట, నీతో ఏదో పని ఉందట అని చెప్పి అంటూ ఉంటే డాడీకి నాతో ఏం పని ఉంటుంది అని చెప్పి అంజు ఆలోచిస్తూ ఇక వినోద్తో పాటు వెళ్తూ ఉంటుంది. మరో పక్క బాగి రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. నాన్న అర్జెంటుగా మీరు పిన్ని ఇద్దరు కూడా ఇంటికి రావాలి అని బాగి అంటూ ఉంటే ఎందుకమ్మా అని రామ్మూర్తి అంటాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పి బాగి అడుగుతుంది. నేను ఇంట్లోనే ఉన్నానని రామ్మూర్తి అంటాడు. ప్లీజ్ నాన్న అర్జెంటుగా మీరు ఇంటికి రండి, వచ్చాక చెబుతాను అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి ఇంత సడన్గా అమ్మాయి ఇంటికి రమ్మంటుంది ఏంటి అని చెప్పి కంగారు పడుతూ సాయంత్రం వస్తానులే అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. సాయంత్రం కాదు నాన్న ఇప్పుడే రావాలి అని బాగి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇస్తారో లేదో అని చెప్పి రామ్మూర్తి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వస్తాడు. మేడం నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కావాలంటే ఏవైనా పనులుంటే రేపు వచ్చి చూస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ మేడం సరే వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ మేడం అని రామ్మూర్తి వెళ్ళబోతూ ఉంటాడు. వెళ్ళి ఇక ఎప్పటికీ ఇక్కడికి రాకు, నీకు ఉద్యోగం అంటే వేలాకోలం అయిపోయింది, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా వస్తే పనులన్నీ ఎవరు చేస్తారని చెప్పి ప్రిన్సిపల్ మేడం విరుచుకు పడుతూ ఉంటుంది. నీ ఉద్యోగం పోతుంది అని చెప్పి ఆ ప్రిన్సిపల్ మేడం బెదిరిస్తూ ఉంటే ప్లీజ్ మేడం దయచేసి అలా అనకండి, నేను ఎక్కడికి వెళ్ళనులేండి, వెళ్ళి నా ప్లేస్లో కూర్చుంటాను అని చెప్పి రామ్మూర్తి వచ్చి తిరిగి గేట్ దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. రాతోడు పిల్లల్ని తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి స్కూల్కి వస్తాడు. ఇక రాతోడు రామ్మూర్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు, యూనిఫామ్లో ఉన్నారేంటి అంటే మా సార్ మిమ్మల్ని ఉద్యోగం చేయొద్దని చెప్పిన తర్వాత కూడా మీరు ఉద్యోగం చేస్తున్నారన్నమాట. ఎందుకు సార్ మీరు ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంత కష్టపడి పనిచేయడం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత నువ్వేంటి రాతోడు ఈ టైంలో ఇక్కడికి వచ్చావని చెప్పి రామ్మూర్తి అడుగుతుంటే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను సార్, అర్జెంటుగా పిల్లల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి రాతోడు పరుగున అమ్మ వాళ్ళ క్లాస్ రూమ్కి ఆనంద్ ఆకాష్ వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళి ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకొని చివరిగా అంజలి వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి వస్తాడు. మేడం నేను అంజు కోసం వచ్చాను, అమరేంద్ర సార్ అర్జెంటుగా అంజు పాపని ఇంటికి తీసుకురమ్మన్నారు, కావాలంటే నేను ప్రిన్సిపల్ మేడంతో కూడా మాట్లాడతాను అని రాతోడు అంటూ ఉంటే అదేంటి ఇప్పుడే కదా ఇదే మాట చెప్పి ఒక అతను అంజుని తీసుకువెళ్ళాడని చెప్పి ఆ మేడం అంటూ ఉంటే అతను ఎవరు వచ్చి అంజుని తీసుకువెళ్తూ ఉంటే మీరు అలా ఎలా పంపించారు మేడం అంటూ రాతోడు విరుచుకు పడుతూ ఎంతసేపు అయింది అతను అంజుని తీసుకువెళ్ళని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఒక 2 minutes అయింది అని చెప్పి ఆ మేడం చెప్పడంతో రాతోడు పరుగున అంజు కోసం వెతకడం మొదలు పెడతాడు. మరో పక్క అంజుని వినోద్ లాక్కుపోతూ ఉంటాడు. అంకుల్ ఎందుకు అంకుల్ అలా లాక్కుపోతున్నారు, నా చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏయ్ మర్యాదగా ఓవర్ యాక్షన్ చేయకుండా త్వరగా రా అని చెప్పి అతను అంజుని లాక్కుపోతూ ఉంటాడు. ఇక వినోద్ రావడం గమనించిన అరవింద్ రే మనవాడు అంజుని తీసుకొచ్చేస్తున్నాడు, త్వరగా బండిని స్టార్ట్ చేసి రెడీగా పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో రామ్మూర్తి వినోద్ని అంజుని చూసి ఏయ్ ఎవరు నువ్వు, అంజు బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటాడు. ఇక అతను అంజుని లాక్కుపోతూ ఉంటే రామ్మూర్తి అతన్ని చితక్కొట్టి రాతోడు అంటూ కేకలు వేయడంతో ఇక అప్పుడు రాతోడ్ మిగతా ముగ్గురు పిల్లలు కూడా వచ్చి వినోద్ని చితక్కొట్టడంతో రే అంజుని వదిలేసి అక్కడి నుండి త్వరగా వచ్చేరా అని చెప్పి అరవింద్ అరవడంతో ఇక అతను అంజుని వదిలేసి అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఆ తర్వాత రామ్మూర్తి రాతోడితో అమ్మాయి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్పింది, నువ్వేమో పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్నావు, ఏం జరుగుతుందని చెప్పి అడుగుతుంటే ఇప్పుడు మీకు నేనేం చెప్పలేను సార్, అర్జెంటుగా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాలి, మీరు కూడా వచ్చేయండి అని చెప్పి రాతోడు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. మరో పక్క గుప్తా లాన్లో నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి మనసుకి ఏదో కీడు శంకిస్తుంది, ఏం జరుగుతుందో మాయాపెటికలో తెలుసుకోవాలని చెప్పి మంత్రం వేసి జరుగుతుంది మొత్తం కూడా ఆ మాయాపెటికలో చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.